కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ అంటే గుర్తుకు వచ్చేది అరుణాచలం. మిగతా మాసాల్లో భక్తుల దర్శనాలు ఎలా ఉన్నా కార్తీక మాసంలో అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలంలో నిర్వహించే కార్తీక దీపోత్సవం, కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణ కోసమే ఎక్కువ మంది భక్తులు అరుణాచలం వస్తూ ఉంటారు. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఆ ఒక్కరోజు అరుణాచలంలో మనకు కనిపిస్తారు. అరుణాచలంలో కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే చాలు జన్మరాహిత్యం పొందుతారని నమ్మకం. పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా తిరువన్నమలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే మహాశివుని చుట్టూ ప్రదక్షిణ చేయడమే.